హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిచిన్నస్ కిచెన్. ఈరోజు కోనసీమలో ఎక్కువగా తిని చిన్న చేపలు అంటే సప్పిడి చేపలు టమాటో కర్రీ చేస్తున్నారా ఆంటీ గారు. ఎలా చేస్తున్నారో చూడండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, హలో అండి. ఇవి సప్పిడి చేపలు అంటారు. వీటిని ఆర్చినవి కట్టెల మీద ఆరుస్తారు. ఇవి మా వట్టి అయితే పచ్చి చేపలు అంటాము. కట్టెల మీద ఆర్చే వాటిని సప్పిడి చేపలు అంటారు. ఇలా వాటర్లో వేసుకున్న చేప పైన పులుసు ఉంటుంది కదా, పచ్చి చేపలకి ఏ విధంగా అయితే పులుసు ఉంటుందో అదే విధంగా కూడా పులుసు ఉంటుంది. దీనికి ఆ పులుసు అంతా తీసేసి శుభ్రం చేసుకోవాలి. తీసేసిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లో పెట్టుకుని పొయ్యి మీద కళాయి పెట్టి ఆ కళాయిలో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఫస్ట్గా నూనె వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేవారు. వంకాయలు వేసుకుంటే చాలా బాగుంటుందండి. వంకాయలు వేసుకోవచ్చు, బీరకాయలు వేసుకోవచ్చు, ఎగ్స్ వేసుకోవచ్చు. కాంబినేషన్ బాగుంటుంది మూడింటికి కూడా. ఒకసారి మీరు కూడా వేసుకుని ట్రై చేసి చూడండి. ఎలా ఉందో మళ్ళీ మీరు కామెంట్లో షేర్ చేయండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటో యాడ్ చేశారు. తగినంత కారం అలాగే సాల్ట్ కూడా యాడ్ చేశారు. శుభ్రం చేసిన చేపలు, ఉల్లిపాయలు టమాటాలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించాలి. తర్వాత కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి కొంచెం పల్లగా నూనెలో వేగనిచ్చి మళ్ళా చేపలు సప్పిడి చేపలు అన్నాం కదండి, ఆ చేపలు యాడ్ చేయాలి. చేసిన ఆర్చిన చేపలు యాడ్ చేస్తున్నాం ఇందులో. వాటర్ యాడ్ చేసుకోవాలండి లైట్గా. కారం యాడ్ చేసుకున్న తర్వాత 10 నిమిషాలు 10 మినిట్స్ పైన మూత పెట్టుకోవాలండి. మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. అలాగే జీలకర్ర పొడి యాడ్ చేసుకోవాలి, ఒక అర స్పూన్ అండి. తర్వాత గార్నిష్ కోసం కొత్తిమీర వేసుకోవాలండి. పైన కొత్తిమీర వేసుకుని 5 మినిట్స్ మూత పెట్టుకుని ఆన్ చేసి చూసుకున్నాం అండి. కొత్తిమీర యాడ్ చేస్తామండి. కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూడండి, కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.